హాయ్ హలో నమస్తే, నేను మీ చందు యాదవ్. వెల్కమ్ టు న్యూస్ 360. అయితే రాష్ట్రంలో పొలిటికల్ హీట్ అయితే చాలా ఎక్కువగా ఉంది. మరి కొన్ని రోజుల్లో ఎలక్షన్ వస్తుంది. అయితే ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే అభ్యర్థులు, వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఈ ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు. ఓటు వేయండి అని ప్రజలందరినీ కూడా అభ్యర్థిస్తా ఉన్నారు. ఈరోజు గజపతి నగరంలో ఉన్నాం. గజపతి నగరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. వాళ్ళ మిస్సెస్ అయితే ఇక్కడ ఉన్నారు. అయితే ఎట్లా జరుగుతుంది, వాళ్ళ మిస్సెస్ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే కొత్తగా అంటే ఇప్పుడిప్పుడే రాజకీయంలోకి వాళ్ళు అంటే ఇది ప్రజల్లోకి వస్తా ఉన్నారు. ప్రజలు ఏమంటా ఉన్నారు, ఎట్లా ఆదరిస్తున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సింధు గారు నమస్తే అండి. నమస్తే అండి. అంటే అసలు ఆ కొండపల్లి శ్రీనివాస్ గారితో పాటు మీరు కూడా ప్రచారంలోకి వెళ్తున్నారు, ప్రజల్లో తిరుగుతా ఉన్నారు. అది ఎట్లా ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా ఆదరిస్తా ఉన్నారు? అందరూ కూడా చాలా బాగా ఆదరిస్తున్నారండి. ఓకే. అంతా కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. అందరికీ అర్థమవుతుంది టీడీపీ గవర్నమెంట్ లోకి వస్తేనే మనకు అంత మంచి జరుగుతుంది అని ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. అది మాకు కూడా బాగా కనిపిస్తుందండి. వాళ్ళ యొక్క ఆదరణ మాకు క్లియర్ గా కనిపిస్తుంది. సో అందరూ కూడా బాగా నార్మల్ గా ఇంట్లో ఉంటారు, హౌస్ వైఫ్ అంటే శ్రీనివాస్ గారి ఇంటికి రాగానే ఏం డిష్ వండి పెట్టాలి, పిల్లలకి ఎట్లా ఉంటది, ఇవన్నీ చూస్తూ ఉంటారు. వీటితో పాటు కూడా ర్యాండమ్ గా మళ్ళీ ఇక్కడ కూడా మీరు ప్రజల్లో తిరుగుతా ఉన్నారు. ఎట్లా బ్యాలెన్సింగ్ చేయగలుగుతున్నారు? అది పిల్లలు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. ఈవినింగ్ టైమ్స్ వెళ్తున్నామే యాక్చువల్ గా మేము ఎక్కువ. మార్నింగ్ కిడ్స్ కానీ ఇంట్లో వర్క్స్ కానీ అన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. ఈవినింగ్ టైమ్స్ మా మదర్ సపోర్ట్ ఒకటి ఉంది, అత్తయ్య గారి సపోర్ట్ ఉంది. సో బాగానే ఉందండి ఇంట్లో అయితే. అంటే మీరు ఈ ఆయన కొండపల్లి శ్రీనివాస్ గారు అదర్ కంట్రీలో వర్క్ చేసి ఇక్కడికి వచ్చారు. వచ్చేటప్పుడు ఈ ప్రజల్లో తిరగటం కానీ, నెక్స్ట్ ప్రతిపక్ష పార్టీలు మీ మీద విమర్శలు చేయటం కానీ, ఇవన్నీ చూసి ఎందుకు అసలు ఈ మన రాజకీయం మనకి ఎందుకని ఎప్పుడైనా ఆయనతో చెప్పడం జరిగిందా? అంటే అంతకు ముందు యాక్చువల్ గా తనకి పాలిటిక్స్ ఫస్ట్ నుంచి పొలిటికల్ ఫ్యామిలీ కాబట్టి ఇంట్రెస్ట్ అనేది ఉండేది. కాకపోతే నేను అనేదాన్ని ఇప్పట్లో ఎందుకు అన్నట్టు అనేదాన్ని. కాకపోతే ఒక ఇన్సిడెంట్ నా మైండ్ సెట్ మార్చిందండి. ఏ ఇన్సిడెంట్ అది? యాక్చువల్లీ మేము ఒకసారి అలా వెళ్తూ ఉంటే యూజువల్ వి టాక్ ఈచ్ అదర్. ఇప్పుడు పాలిటిక్స్ గురించి కానీ ఏదైనా డిస్కస్ చేసుకుంటూ ఉంటాము. ఆ టైంలో ఒకసారి నేను మాట్లాడుతూ ఉండగా అన్నాను అనమాట, ఏంటి ఇదంతా ఏం డెవలప్ అవ్వట్లేదు, పాత వాళ్ళు ఎప్పుడు వచ్చి చేస్తున్నారు, ఎప్పుడు ఇలాగే ఉంటుంది అని చెప్పేసి అన్నాను. అయితే ఆ రోజు ఆయన, నీలాంటి వాళ్ళు అలా ఆలోచించే వాళ్ళే పొలిటికల్ గా ఎంట్రీ ఇవ్వకపోతే ఎలాగా, అవకాశం ఇవ్వాలి కదా, ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అన్నట్టు అన్నారు. సో ఒక పాయింట్ తిన పొలిటికల్ గా ఎంటర్ అవటానికి నేను సపోర్ట్ చేయాలని అనుకున్నాను. ఓకే. అంటే ప్రజల్లో వెళ్తున్నారు, గజపతి నగరం కాన్స్టిట్యున్సీ మొత్తం తిరుగుతా ఉన్నారా మీరు కూడా? అన్ని తిరుగుతున్నాను. ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? అందరూ కూడా బాగా రెస్పాండ్ అవుతున్నారండి. ఎందుకంటే మేము కూడా నేనైతే ఫస్ట్ టైం, తను ఎప్పుడు కూడా ప్రజల మనిషే. ఎప్పుడు కూడా తనకు చేతనైన సాయం ఎప్పుడు చేస్తూ ఉంటారు. డైరెక్ట్ పొలిటికల్ గా లేకపోయినా కూడా తినంత వరకు ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేయాలన్నా, ఎవరికైనా ఏమైనా జాబ్స్ కావాలన్నా అవన్నీ కూడా సపోర్టివ్ గా ఉంటారు ఎప్పుడు కూడా. అంటే మేము అంటే గజపతి నగరం కాన్స్టిట్యున్సీలో కొంతమంది ప్రజలు పీపుల్ దగ్గరికి వెళ్ళటం జరిగింది, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, చదువుకున్న ఆయన కదా వస్తే బాగుంటుంది, అంటే చదువుకున్న ఆయనకి మా కష్టాలు తెలుస్తాయి, అంటే వాట్ అబౌట్ ఎక్స్పీరియన్స్ కూడా అడిగాము. అంటే ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, ఎక్స్పీరియన్స్ ఎవరికి కావాలి, సో చదువుకుంటేనే మాకు మంచిగా చేయగలుగుతారు, ఈయన కూడా పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చారు అనేసి చెప్తా ఉన్నారు. అంటే ఒకటి ఈయన బయటికి వెళ్తున్నప్పుడు కూడా ప్రచారంలో అంటే ఒక ర్యాండమ్ గా ఒక మిల్క్ బాయ్ లా ఉంటారు. సో ప్రజలందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. ఇది అంటే స్టార్టింగ్ వచ్చినా కూడా ఎంత రిసీవింగ్ ఎందుకు వచ్చింది అసలు? ఫస్ట్ నుంచి కూడా తిను ప్రజల మనిషి అండి. తిను ప్రజలందరికీ అంటే డైరెక్ట్ పొలిటికల్ గా కాకపోయినా బ్యాక్గ్రౌండ్ లో మేము ఎంతవరకు చేయగలమో, ఎవరికైనా జాబ్స్ కానీ జాబ్ ఆఫర్స్ కానీ ఏమైనా కావాలన్నా చేయడం అదే ఉండేది ముందు నుంచి కూడా. సో వన్ సార్ట్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా దీనికి ఎప్పుడు ఫేవరబుల్ గానే ఉంటారు. సో ఇప్పుడు ఎంతమంది కాకపోయినా కొంతమంది మాత్రం ఎప్పుడు తిన గురించి తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళని బట్టి వాళ్ళు తిన గురించి పాజిటివ్ గా చెప్పటం కానీ, తిన ఏం చేయాలనుకున్నారో తను క్లియర్ గా ఉన్నారు. అసలు ఎందుకని కొండపల్లి శ్రీనివాస్ కి గజపతి నగరం ప్రజలు ఓటు వేయాలి, ఎందుకు ఆయన్ని గెలిపించాలి? ఎందుకు అంటే
తను ఒక్కటే, హీ వాజ్ వెరీ డెడికేటెడ్ టు సర్వీస్. ఏ ఫీల్డ్ లో ఉన్నా చాలా హార్డ్ వర్కింగ్. సో ఖచ్చితంగా ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఇందులోకి దిగారు. ఎందుకంటే ఇప్పుడు మేము జాబ్ కానీ బిజినెస్ కానీ ఇవన్నిట్లో కూడా బానే ఉన్నా కూడా తనకు ఒక డిస్సాటిస్ఫాక్షన్, ఓకే. ప్రజలకి సేవ చేయాలని ఒక ఇంటెన్షన్ ఉంది. సో ఆ ఇంటెన్షన్ ప్రజలు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. సో ఎప్పుడు కూడా ప్రజల మనిషే కాబట్టి ఖచ్చితంగా మంచి చేస్తారండి ప్రజలకి. ఓకే. అపార్ట్ ఫ్రమ్ ద పొలిటికల్ అది పక్కన పెట్టి ఫ్యామిలీ అంటే ఇంటి వరకు వద్దాం. ఇంటి అంటే ఆయన ప్రచారంలో తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఆయన ఏ విధంగా ఉంటారు? సో హీ వాజ్ అంటే ఇప్పుడనే కాదు ఎప్పుడు కూడా ఇంటికి రాగానే పిల్లలతో ఆడుకోవడం, ఓకే. నన్ను కూడా కేరింగ్ గానే ఉంటారండి ఎప్పుడు కూడా. ఇప్పటి వరకు రోజు అలా జరిగింది, ఎలా అయ్యి పనులు ఎలాగైనాయి, బయట రెస్పాన్స్ ఎలా ఉంది, ఇప్పుడు తిరుగుతున్నా కానీ ఎలా ఉంది, నీకు బానే ఉందా, ఫస్ట్ టైం తిరుగుతున్నావు కదా, అలా కేరింగ్ గానే ఉంటారు ఎప్పుడు కూడా. మీరు కూడా ఫస్ట్ టైం తిరుగుతా ఉన్నారు. తిరుగుతున్నప్పుడు అంటే యాక్చువల్ గా ఎవరికైనా నేను కష్టపడితే పర్లేదు అంటే మా ఫ్యామిలీ ఇలా ఉండాలి, ఇంట్లో ఉండాలి అని. సో మీరు తిరుగుతా ఉన్నప్పుడు ఆయన ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు దానికి తోడు అసలు ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసుకుంటే అంటే క్లైమేట్ అనేది చాలా ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటి ఎండల్లో కూడా మీరు తిరుగుతా ఉన్నారు. సో తిరుగుతున్నప్పుడు ఆయన మీకు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? ఆయన అంటే ఎందుకు నేను తిరుగుతున్నాను కదా ఇప్పుడు ఎందుకు తిరగాలి అని చెప్పి ఎప్పుడైనా అడిగారా మీకు? అలా లేదు కానండి. అంటే మనం ఇప్పుడు ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలి. వాళ్ళకి అంటే డోర్ టు డోర్ వెళ్ళడం వల్ల ఏంటంటే వాళ్ళ కష్టాలు కూడా మనం చూడగలుగుతాం. ఓకే. ఏ ఏరియాలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, వాళ్ళకి మనం ఏం చేయగలం అని మన కళ్ళతో చూస్తే మనకి ఇంకా బాగా తెలుస్తుంది. ఆ ఇంటెన్షన్ ఉందండి. సో అందుకని మేము డోర్ టు డోర్ కూడా అందుకే మెయిన్ తిరగటానికి కారణం కూడా అదే. అంటే ఇప్పుడు ఆయన ఇంటికి వచ్చేటప్పుడు ఆయనకి మీరు ఒక పక్క ఆయనతో సపోర్ట్ గా తిరుగుతున్నారు అండ్ ప్రజలందరినీ అభ్యర్థిస్తున్నారు ఓటు వేయండి అని చెప్పి, మరోవైపు ఇంటికి వచ్చి ఆయన ఏం తింటారో అది ప్రిపేర్ చేస్తా ఉంటారు. అంటే ఫేవరెట్ డిష్ ఎక్కువగా ఆయన ఏది ఇష్టపడతారు? ఆయన ఎక్కువ వెజ్ ఇష్టం అండి. వెజ్ ఇష్టపడతారు. బిర్యానీ అది అలాంటివి ఏం తినరా? అన్ని తింటారు, కాకపోతే ఎక్కువ వెజ్ తినడానికి ఇష్టపడతారు. ఓకే. వెజ్ లో ఏదన్నా ఇష్టమేనండి. ఓకే. అంటే మీరు మీ స్పెషల్ డిష్ ఏంటి? నేను చేసేదంటే దీనికి సాంబార్ కానీ, ఏ ఫ్రైస్ అన్నా, పొటాటో ఫ్రై అలాంటి ఏదన్నా ఇష్టంగానే తింటారు. లేదు నాన్ వెజ్ చికెన్, ఫిష్, కాకపోతే ఎక్కువ మెయిన్ వెజిటేరియన్ తినడానికి ఇష్టపడతారు. అంటే ఇంత మంచి ఆదరణ ఎలా వచ్చింది? అంటే సింగిల్ షార్ట్ ఆఫ్ టైంలో మీరు తిరుగుతున్నప్పుడు ప్రజలందరూ కొన్ని ఇన్సిడెంట్స్ మీరు చూసి ఇన్స్పైర్ అయ్యారు, అందుకే నేను కూడా అంటే ఈయన చెప్పానని చెప్తా ఉన్నారు. సో అటువంటి ఇన్సిడెంట్స్ ఇప్పుడు మేము కూడా గ్రామాల్లో వెళ్తే చాలా అంటే డెవలప్డ్ సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. సో రేపు అనే టైంలో మీరు గెలిస్తే మీరు కూడా అందరిలాగా పొలిటీషియన్స్ లా ఉంటారా, లేకపోతే దాన్ని ఎట్లా డెవలప్ చేస్తారు? ఖచ్చితంగా అండి, అందరిలాగా ఉండేలాగైతే ఇంత కష్టపడి వర్క్ చేయక్కర్లేదు యాక్చువల్గా. మేము ఖచ్చితంగా బాగా చేయాలనే ఉద్దేశంతోనే ఇంతలా తిరగటం కూడా అండి. ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల కష్టాలు తెలియాలి. సో దాన్ని బట్టి మనం ఏం చేయగలం అనేది ఆలోచించాలి. మెయిన్ తిను కంపెనీస్ కానీ అలాంటివి తీసుకురావడానికి మెయిన్ ఇంటెన్షన్ అండి. సో జాబ్ అనేది మనకి ఇక్కడే కనుక ఎడ్యుకేటెడ్ పీపుల్ కి చాలా మందికి జాబ్స్ లేవు. సో ఆ జాబ్ ఇక్కడ క్రియేట్ చేయగలిగితే చాలా మంది ఊర్లు వెళ్లకుండా ఉంటారు, సిటీస్ కి వెళ్ళిపోతున్నారు చాలా మంది. అదంతా మనం స్టాప్ చేయొచ్చు కొంతవరకు. మనం ఎంతవరకు చేయగలం అంతవరకు అయితే ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతోనే బాగా ఉన్నారండి. అంటే అదే ఎట్లా క్రియేట్ చేయగలుగుతారు ఈ ఎంప్లాయ్మెంట్ అనేది, ఎట్లా క్రియేట్ చేయగలుగుతారు? ఏదన్నా కంపెనీస్ కానీ అవి తీసుకురాగలిగితే చాలా వరకు మనం అన్ఎంప్లాయ్మెంట్ ని తగ్గించచ్చండి. అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ ఇప్పుడు మేము ప్రస్తుతానికి ఇప్పుడు తిను చేసే బిజినెస్ కానీ ఏదన్నా చాలా మందికి ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయగలిగాం మేము కూడా. సో అలాగే వేరే అంటే మేము చిన్న స్కేల్లో చేయగలం, కానీ మన గవర్నమెంట్ వస్తే మాత్రం పెద్ద స్కేల్లో మనం ఏదైనా చేయగలటానికి అవకాశం ఉంది. ఎందుకంటే తిను చదువుకున్నారు, సో పక్కా ప్రణాళికతో ఏదైనా చేయగలరు. అంటే ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ ద మీ అపోనెంట్ దగ్గరికి వద్దాము. ఆయన ఎక్స్పీరియన్స్ ఉన్నారు కదా, ఒక 5 వరకు చేసి ఉన్నారు ఎమ్మెల్యేగా. సో ఇప్పుడు అంటే మనం కొత్తగా వచ్చాము, మనకి ఎందుకు ప్రజలు గెలిపించాలి, ఎందుకు ఓట్లు వేయాలి, ఆయన ఎక్స్పీరియన్స్డ్ కదా, ఆయన గెలిపిస్తే బాగుంటది కదా అని కొంతమంది అంటూ ఉంటున్నారు. సో దాన్ని ఎట్లా మీరు
తీసుకుంటారు ఆయన ఏం చేశారు, ఎన్ని సంవత్సరాలు చూశారండి ప్రజలు. ప్రజలు? ఓకే. చూశారు. ఆయన ఏం చేశారో అందరికీ తెలుసు. మేమేం చేయాలనుకుంటున్నామో మేము చెప్పాలి ప్రజలకి యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే మేము ప్రతిసారి కూడా ప్రజలకి ఏదో మంచి చేయాలన్న ఉద్దేశంతోనే వచ్చాం. సో మాకు అవకాశం ఇచ్చిన తర్వాతే మేము ఏం చేస్తాం అనేది చూపించగలం. సో కొత్త వాళ్ళకి కూడా ఒక అవకాశం ఇచ్చి వాళ్ళు ఏం చేస్తారు అనేది చూడాలి ప్రజలు కూడా. ఎందుకంటే ఇప్పటి వరకు అందరూ పాత వాళ్ళే ఉన్నారండి. ఇప్పుడు కొత్తగా వచ్చారు, ఒక మంచి ఉద్దేశంతో వచ్చారు. ఖచ్చితంగా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతోనే వచ్చారు. సో ప్రజలు అది గ్రహించి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాను. ఎట్లా ఉంటది ఆయన షెడ్యూల్? ఎట్లా ఉంటదండి? ఎర్లీ మార్నింగ్ ఎన్ని గంటలు లేస్తారు? ఎర్లీ మార్నింగ్ లేచిపోతారండి, 6 బిఫోర్ 6 అంతే మాక్సిమం. మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళిపోతారా? ఇప్పుడైతే 5కే లేచిపోతున్నారండి. యూజువల్ గా అయితే 6కి లేస్తారు. ఇప్పుడు ఈ పనులకి 5కే లేస్తారు. లేచి ఏమైనా ఫోన్ కాల్స్ ఉంటే ఫస్ట్ ఫోన్ కాల్స్ అందరికి చేసుకుంటారు. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి 7 కల్లా వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఇంటికి ఎన్ని గంటలకు వస్తారు? ఆఫ్టర్నూన్ లంచ్ టైం కి ఒక్కొక్కసారి వస్తారు, ఒక్కొక్కసారి రావట్లేదండి. అంటే ఒక భారీగా మీరు చూస్తూ ఉంటారు అంటే ఎందుకు ఇంతకు ముందు ఇట్లా ఉండేది కాదు కదా, ఏంటి పాపం ఇలా తిరుగుతున్నారు, ఏంటి మనకి ఇది మంచిగా డబ్బులు ఉన్నాయి, మనం ఏదో గట్టిగా ఆస్తులు ఉన్నాయి, ఉండొచ్చు కదా, ఎందుకు మనకి అని అనిపించిందా ఎప్పుడైనా మీకు? అంటే ఇందులోకి దిగిన తర్వాత అయితే ఇవన్నీ చూసాక, ప్రజలను చూసాక అయితే అనిపించలేదండి. మంచి కోసమే దిగినట్టున్నామని అనిపించింది. ఎందుకంటే చేయాల్సింది చాలా ఉందని అనిపిస్తుంది. మంచి చేయాలనుకున్న వాళ్ళు ముందుకు రావాలండి ఖచ్చితంగా. అందరూ మాకెందుకు అనుకుంటే డెవలప్మెంట్ కష్టం అండి. ఇంకా మొత్తానికి అయితే డెవలప్మెంట్ చేపిస్తారు గజపతి నగరం రేపనే టైంలో మీరు గెలిస్తే. సో అంటే ఒకటి ఫ్యామిలీ వరకు వచ్చినప్పుడు అంటే మామూలుగా పిల్లలతో గానీ ఈ టైం ఏదైతే ప్రజలతో వెళ్తారో ఈ టైం మిస్ అవుతుంటారు కదా, ఎలా అనిపిస్తుంటుంది ఈ టైం మిస్ అవుతున్నప్పుడు? ప్రస్తుతానికి అందరూ కష్టపడాలండి. ఫ్యామిలీ అందరూ కష్టపడితేనే గెలుపు అనేది సాధ్యం. గెలిచిన తర్వాతే మనము ఏం చేయగలం అనేది చూపించగలం అండి. ఫస్ట్ మనం కష్టపడాలి, దాని తర్వాత రిజల్ట్ కోసం వెయిట్ చేయాలి. సో ఫైనల్ గా చెప్పండి, గజపతి నగరం ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? సో ఒకటే, ఎందుకు మీకు ఓటు వేయాలి ప్రజలు? సో అది ప్రజలకి మీరు ఎట్లా కన్వే చేయగలుగుతారు? ప్రజలందరూ కూడా ఒకటి గ్రహించాలండి. మనం ఈరోజు పొలిటికల్గా దిగాము అంటే ఒక ఇంటెన్షన్, దానికి ప్రజలకి మంచి జరగాలనే ఒకే ఒక ఆలోచన. అది ఎలాగనేది చాలా విధాలుగా ఉన్నాయండి. అటు ఊర్ల డెవలప్మెంట్ కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, ఇంకా ఏదైనా సరే మనం మంచి చేయాలనే ఉద్దేశంతో దీంట్లోకి దిగాం. సో ఏదో పాలిటిక్స్ అంటే, ఎమ్మెల్యే అంటే ఏదో పదవి కాదు, అది పెద్ద బాధ్యత అండి. మెయిన్ అదే పదవి కోసమో లేకపోతే డబ్బు కోసమో కాదు, ఇవన్నీ శాశ్వతం కాదండి. మనం మంచి చేస్తే అది కొన్ని తరాలు గుర్తుండిపోయేలాగా ఉండాలని తిని భావిస్తారు ఎప్పుడు కూడా. సో ఖచ్చితంగా ప్రజలందరూ అది గ్రహించి మాకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సింధు గారు. నిజంగా నాకు తెలిసి కెమెరా ముందుకు కూడా రావడం ఇది ఫస్ట్ అనుకుంటాను, ప్రజల్లోకి వెళ్ళడం కూడా ఫస్ట్. ఏదేమైనప్పటికీ మీరు ఏదనుకుంటున్నారో అది జరగాలని అందరితో పాటు మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, నిజంగా ఎంత వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. రైట్, ఇది ఇక్కడ సింధు గారు చెప్తున్న పరిస్థితి ఏంటంటే, ఒక 2-3 ఇన్సిడెంట్లు చూసిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలతో ఉండాలి, ప్రజల్ని గెలిపించాలి. ఎందుకంటే వారి కష్టాలని డైరెక్ట్గా మేము చూస్తున్నాము. సో రేపు అనే టైంలో కొండపల్లి శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన గెలిస్తే అభివృద్ధి జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు గజపతి నగరంలో ప్రజలందరూ కూడా వేరే చోటుకి వెళ్ళి పనులు చేసుకుంటా ఉన్నారు. సో ఇతను ఎడ్యుకేటెడ్ కాబట్టి, ఇక్కడే ఉన్నారు కాబట్టి, అని తెలుసు కాబట్టి ఈయన రేపు అనే టైంలో గెలిస్తే పీపుల్కి అనేది ఎంప్లాయ్మెంట్ వస్తుంది. సో ఎంప్లాయ్మెంట్ ద్వారా ఎవరి కుటుంబాన్ని వారు పోషించుకునే శక్తి సామర్థ్యాలు వాళ్ళకి వస్తాయని చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా సో ఆవిడ చెప్పేది ఏదైతే ఉందో, సింధు గారు చెప్పేది 100% నిజం కావాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. స్టే ట్యూన్ టు న్యూస్ 360.